తాటికాయను ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు. ఈ తాటికాయని ఫ్రెష్‌గా ఇప్పుడే మా పక్కన ఒక చెట్టు ఉంది, తాటి చెట్టు. అది పడితే తీసుకొచ్చాను. ఇది ఇప్పుడే పడిందనమాట ఈ తాటికాయ. ఇలా పైన అది తీసేసి దానికున్న ఆ చెక్కు తీసేసి ఇప్పుడు దీన్ని క్లీన్‌గా వాష్ చేస్తాను ఒకసారి. ఎందుకంటే ఏదో ఒక పురుగులు ఏవో ఒకటి ఆ చెట్ల మీద ఉంటాయి కాబట్టి దీన్ని వాష్ చేస్తాను. ఇది వాష్ చేసేసాను. ఇలా వాష్ చేసిన తర్వాత దీని మీదున్న ఆ నల్ల తొక్కంతా తీస్తే వచ్చేసిద్ది. ఎందుకంటే కాయ పండిపోయి ఉంది కాబట్టి అది ఈజీగా తీస్తే వచ్చేసిద్ది. అంటే అది పెట్టుకొనైనా ఉడకబెట్టుకోవచ్చు, ఏం కాదు. ఉడకబెట్టిన తర్వాత అయినా మనం అది తీస్తాము. అదేదో తీసేస్తే తర్వాత తినడానికి చాలా ఈజీగా ఉంటది. అలా కొంచెం కొంచెం ఈ తొక్క అనేది మనం తీసేయాలి. మొత్తం కాయ మొత్తం ఈ తొక్క ఒలిచేసుకోవాలి ఫస్ట్. ఇట్లా తాటికాయతో చాలా రకాలుగా రెసిపీస్ అనేవి చేస్తారు. నేనైతే జస్ట్ ఇప్పుడు ఉడకబెడుతున్నాను అంతే. ఇంక మనం అదంతా చేయలేము అనుకున్నప్పుడు ఇలా ఉడకబెట్టుకొని తినొచ్చు. ఇందులో బి విటమిన్స్ చాలా ఉంటాయి. సో, ఇలా నేను మొత్తం రిమూవ్ చేస్తున్నాను దీని మీద ఉన్న తొక్కంతా. ఇలా తీసిన తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉంది అక్కడక్కడ. మామూలు బాగా పండిపోయిందైతే ఊరకనే తీయంగానే వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం తీసేసాను. ఇట్లా మొత్తం తీసిన తర్వాత ఇది 2 విత్తనాలదే, 3 విత్తనాలది కాదు. ఈ 2 విత్తనాలు మనం ఇలా చీల్చేసి ఇలా విడగొట్టిన తర్వాత మనం ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఇందులో వాటర్ పోసుకోవాలి మనం. వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అలా 2 పెట్టేశాను కదా గిన్నెలో. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసి ఆ గ్లాస్ వాటర్ పోయడం వల్ల ఏంటంటే అది తాటికాయ అనేది బాగా ఉడుకుతుంది. ఇందులో ఇది కొంచెం తీయగానే ఉంటుంది. ఇంకొంచెం తీయగా మనం టేస్ట్‌గా తినాలి అంటే బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం అనేది ఎర్ర బెల్లం అంటారండి. ఈ బెల్లంతో మనం టీలు, కాఫీలు ఏవి చేసుకున్నా కానీ పాలు విరగవనమాట. ఎర్ర బెల్లం, అరిసెల బెల్లం అని కూడా అంటారు. ఈ బెల్లాన్ని వేసేసి నేను ఒక 6 ముక్కల దాకా వేసాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా అంతా ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి ఎక్కువసేపు ఏమీ దీన్ని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడకబెడితే సరిపోయిద్ది. ఇట్లా పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఈ మూతను ఒకసారి తీసి కొంచెం తిప్పుదాం. అంటే ఒకవైపు ఉడికినాయి కదా, రెండో సైడ్ కూడా కొంచెం ఉడకడానికి. ఈలోపు బెల్లం కూడా కొంచెం ఇది చిన్న చిన్న ముక్కలుగా ఉంది చూడండి, కరిగిపోతుంది. మళ్ళీ సెకండ్ సైడ్ తిప్పుకోండి. అట్లా సెకండ్ సైడ్ తిప్పుకోండి. తిప్పుకున్నప్పుడు రెండో వైపు కూడా ఉడుకుతాయి. మళ్ళీ ఇలా తిప్పేసుకొని అంతా సెట్ చేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇదిగో చూడండి, ఆ వాటరు, ఆ బెల్లము కరిగిపోయి ఎలా ఉడుకుతుందో. గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఆ తాటి గుజ్జు యొక్క గ్రేవీ బాగా చిక్కబడుతుంది. అదే పచ్చిగా ఉన్నప్పుడు మనము ఏదన్నా వేరే ఐటెం తయారు చేసుకోవాలన్నా దీంతో గారెలు చేస్తూ ఉంటారు, ఇడ్లీలు చేస్తూ ఉంటారు, చాలా రకాల ఐటమ్స్ వీటితో చేస్తారు. పచ్చిగానే మనం వీటి గుజ్జు తీయాలంటే అస్సలు రాదు.
అలాంటప్పుడు మీరు ఇట్లా కొంచెం వాటర్ పోసేసుకొని బెల్లం వేసి ఉడకబెట్టేసుకోండి. జస్ట్ 5 మినిట్స్, ఎక్కువేం అవసరం లేదు. 5 మినిట్స్‌కి మీకు ఇట్లా గుజ్జు అనేది బాగా చిక్కగా ప్రిపేర్ అయిపోతది. ఇట్లా గుజ్జు ఉడకబెట్టేసుకొని చల్లారిన తర్వాత మీరు ఏదన్నా జల్లెడ పెట్టి గానీ, దేని పెట్టి గానీ అది మొత్తం క్లీన్‌గా ఆ గుజ్జు అనేది తీసేసి మీరు ఏ ఐటెమ్ అయినా తయారు చేసుకోవచ్చు. ఇలా అయితే అసలు 10 నిమిషాల్లో ఈ తాటికాయ ఇత్తనాలకి ఉన్న గుజ్జనేది 10 నిమిషాల్లో వచ్చేస్తది. అదే పచ్చిగా ఉన్నప్పుడు తీయాలంటే చాలా కష్టం అనమాట. అది గుజ్జు గూడా తొందరగా దిగదు. అసలు రాదు ఆ జల్లెడలో. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఈజీగా వచ్చేస్తది. ఇట్లా మనం ఉడకబెట్టుకొనైనా వీటిని తినొచ్చు. ఏ సీజన్‌లో వచ్చిన ఫ్రూట్ ఆ సీజన్‌లో ఖచ్చితంగా తినాలి. ఇట్లా ఉడకబెట్టేసుకోండి. ఉడకబెట్టేసుకున్న తర్వాత ఇంతకన్నా ఏం ప్రాసెస్ లేదు. 5 మినిట్స్‌లో మనం ఉడకబెట్టేసుకొని చల్లారిన తర్వాత హాయిగా వీటిని తినేసేయొచ్చు. ఎందుకంటే వీటి మీద ఉన్న తొక్క కూడా మనం తీసేసాము. 5 మినిట్స్‌లో ఉడికిపోయింది. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇదిగోండి ఉడికిన తర్వాత మొత్తం ఉడికిన తర్వాత ఇట్లా చల్లారిన తర్వాత ఆ గుజ్జు అనేది కొంచెం చిక్కగా అయిపోతది. నేను ప్లేట్‌లో వేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒక 15 మినిట్స్ అయింది నేను ఆపేసి. ఆ గుజ్జనేది ఎంత చిక్కగా వచ్చిందో తింటా ఉంటే చాలా బావుంటదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. మనం అన్ని ఇడ్లీలు, ఆ గారెలు మన వల్ల కాదు, మనం చేయలేము, తాటికాయ మనం తినాలి అనుకున్నప్పుడు ఈజీ ప్రాసెస్ 5 మినిట్స్‌లో అయిపోయిద్దిది. చక్కగా తక్కువలు చేసుకోండి. కొంచెం నీళ్లు పోసుకొని, బెల్లం వేసేసుకొని ఉడకబెట్టేసి ఇదిగోండి చూడండి. ఆ గుజ్జనేది చిక్కగా వచ్చేసింది. ఈజీగా తినొచ్చనమాట. ఇదిగోండి. అది బాగా పండిపోతే ఇట్లా గుజ్జు గూడా సెపరేట్‌గా వచ్చేసిద్ది మనం స్పూన్‌తో తిప్పేటప్పుడే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా ఒక్కసారి తిని చూడండి చాలా టేస్ట్‌గుంటది. ఆ తాటి చాప్ చేయడానికి, ఇడ్లీలు చేయడానికి మా వల్ల కాదు, మేమంత చేయలేము అనేవాళ్ళు ఈ ఈజీ ప్రాసెస్‌లో తాటికాయ అనేది మనం చేసుకొని తినొచ్చు. అది చూసి దానికున్న గుజ్జనేది ఈజీగా వచ్చేస్తది ఉడికిన తర్వాత. ఈ విధంగా మనం తాటికాయని ఉడకబెట్టుకొని కొంచెం బెల్లం వేసుకోండి. పంచదార కావాల్సినోళ్ళు పంచదార ఏసుకోండి. ఏదైనా మీ ఇష్టం. ఇలా వేసుకొని ఉడకబెట్టుకొని తినొచ్చనమాట. చాలా బావుంది. నేనైతే ఇలానే ఈజీగా తినేస్తాను. ఇక ఇడ్లీలు, గారెలు ఎవరు చేస్తారులే చేతుల నొప్పులొస్తాయని ఈజీగా ఇలా తినేస్తాను. మీరు ట్రై చేయండి.